గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 6 జూన్ 2024. సో ఈ బిజినెస్ న్యూస్లో మీకు మనము రోజు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఇండియా విక్స్ అంటే తెలుసుకుంటాము. బీసీఆర్ నిఫ్టీ రేషియో, ఫండమెంటల్ షేర్స్, న్యూస్ 15 న్యూస్ పేపర్ నుంచి, రకరకాల న్యూస్ పేపర్ నుంచి మంచి విలువైన వార్తలను మీకు అందించడం జరుగుతుంది. మంచి కంపెనీ నుంచి, ఫండమెంటల్ కంపెనీస్ గురించి మాత్రమే. అండ్ ఈరోజు బ్యాన్లో లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇంటర్నెట్ టెక్నిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ టెక్నిక్ అనాలిసిస్, ఈరోజు వచ్చిన వార్తల మీద టెక్నిక్ ఎలా ఉందో చూడగలుగుతున్నాము. అండ్ చివరిగా మై చాయిస్ షేర్ కింద నాకు నచ్చిన ఈ వార్తల్లో నచ్చిన కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ నేను చెప్పిన కంపెనీలన్నీ ఆల్మోస్ట్ 99% పెరుగుతున్నాయి, గమనించండి. సో మన షేర్ మార్కెట్ ఓపికతో ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకటి గ్రహించండి, ఇది సంకీర్ణ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ ఫండమెంటల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ మన టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అక్కడ బీఆర్ నుంచి నితీష్ కుమార్, వీళ్ళిద్దరు మూలంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఫ్యూచర్ ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఏం తోక జాడిస్తే మన గవర్నమెంట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 years కూడా మార్కెట్ కొంత హెచ్చుతగ్గులకు అయ్యే ఉంటుంది. కాబట్టి మనం 50% క్యాష్ను ఎప్పుడు చేతిలో పెట్టుకొని ఉండాలి. ఇటువంటి ఎప్పుడైనా చిన్న న్యూస్ బట్టి కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఈ 5 years కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాల్సి ఉంటుందని నా ఆలోచన. అది గ్రహించండి. బట్ ఇటువంటి గవర్నమెంట్ కూడా మనం మంచి లాభాలు సంపాదించు. కొద్దిగా న్యూస్ను మనం వినడం చేస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులు పడిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. సో పడిపోయినప్పుడు కొనడానికి డబ్బులు ఉంచుకోవడం అనేది మీరు దగ్గర అది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో అది గుర్తించండి. మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కింద ఫ్రీ లింక్ డిమాట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ చూడండి. లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ అండ్ మీ డిమాట్ అకౌంట్ పెడితే మీకు వీక్లీ బేస్ మీద మన టిప్స్ కూడా జరుగుతుంది. అండ్ మీకు ప్రస్తుతం చెప్తున్న ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ ఒక అలవాటు చేసుకోవాలి. మీ షేర్ ఉన్న తర్వాత కనీసం ఒక 5% పెరిగినప్పుడు కూడా ఒక 2% ప్రాఫిట్ 50% బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు కొనడము, లేకపోతే పెరిగితే మిగతాది ఉంటుంది. కాబట్టి దాన్ని అట్లా అబ్జర్వ్ చేస్తుండాలి. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. నేనైతే వీలైతే 100 రూపాయలు ఉన్నా కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి చేస్తాను. 100 రూపాయలు సంపాదించడం కూడా ఈరోజు గొప్ప విషయమే. సో అలా మీరు చేస్తే మీకు డబ్బులు కాంపౌండ్ వచ్చే ఉంటుంది. అది గుర్తించండి. డిస్క్లైమర్ కింద ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతం చెప్పినట్టుగా షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఈ కింది లక్షణాలు మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీకు పేషెన్సీ ఉండాలి, నమ్మకం అని ఉండాలి, డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండాలి. నాలెడ్జ్ ముఖ్యంగా షేర్ మార్కెట్లో నాలెడ్జ్ బేసే ప్రతి ఈవెంట్, ప్రతి ఇన్ఫర్మేషన్ బట్టి కూడా షేరు కంపెనీ కదలిక చేంజ్ అవుతుంది. అది గుర్తించండి. అండ్ ధైర్యంగా ఉండాల్సింది. ఎందుకు డబ్బుతో ఉంది కాబట్టి డబ్బు పెట్టిన తర్వాత తగ్గినప్పుడు అధైర్యపడవద్దు. ఎప్పుడు ధైర్యం ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ రన్ ఉండాలి. కనీసం షేర్ ఉన్న తర్వాత 3 months నుంచి 3 years టైం ఇస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చివరిగా సొంతమైనతో ఉండాలి, గుర్తించండి. సో మనం ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు బిజినెస్ ఇండెక్స్ అండ్ మిగతా చూద్దాము. ఈరోజు మనం టెక్నికల్గా 2-3 రోజులు అవాయిడ్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనిశ్చిత ఉంది, గవర్నమెంట్ ఫామ్ కావాలి కాబట్టి ఏ టెక్నిక్ కూడా పనిచేయి. బట్ కంపెనీ ఇప్పుడు ఫండమెంటల్ బేస్ మీద కంపెనీ కొంటే మీకు ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కంపెనీ గురించి కొద్దిగా ఎక్కువగా మనము మాట్లాడుకుందాము. సో మీకు ప్రస్తుతం చెప్పినట్టు బిజినెస్ ఇండెక్స్ మనం ఇది కూడా కంపల్సరీ మనం చూస్తాం, అలవాటు చేసుకోవాలి. యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ మన ఆసియా మార్కెట్. సో దీని యొక్క కదలిక మనకు ఎలా ఉందనేది కూడా ఈరోజు ఏర్పడుతుంది, గుర్తించే. మీకు ఇక్కడ అమెరికా మార్కెట్ చూస్తుంది, రాత్రి ముగిసింది, బ్రహ్మాండంగా ముగిసింది. ముఖ్యంగా మన టెక్ కంపెనీలు పెరిగే అవకాశం ఉంది, అంటే ఐటీ కంపెనీలు. ఎందుకంటే డౌ జోన్స్ 96 పెరిగి, నాస్డాక్స్ 330 పాయింట్ పెరిగింది. నాస్డాక్స్ అనేది ఐటీ కంపెనీకి రిప్రజెంట్ చేస్తే ఉన్నాయని ఐటీ కంపెనీ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఐటీ కంపెనీ ప్రస్తుతానికి చాలా ఎంత మార్కెట్ అయినా ఐటీ కంపెనీకి ఫ్యూచర్ ఉంటుంది. ఒక తగ్గినప్పుడు చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ చాలా తగ్గింది, నిన్న 33 రూపీస్ వచ్చింది, మిగతా కూడా పెరిగాయి. కాబట్టి ఐటీ కంపెనీలో కన్నేయండి. అండ్ S&P 500 కూడా షిఫ్ట్ పెరిగింది. అండ్ ఇంగ్లాండ్, మన యూరోపియన్ మార్కెట్స్ నేను మధ్యాహ్నం ముగిసింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ కూడా పెరిగాయి. ఇక్కడ చూడండి 15 నడుస్తుంది, 107 పాయింట్.
ప్రస్తుతం మన ఆసియా కూడా చూస్తే కూడా ఆల్మోస్ట్ లాభాల బాట ఉంది. ఒక చైనా తప్పించి సింగపూర్ నిఫ్టీ 40 పాయింట్స్ అప్లో ఉంది, చైనా 7 పాయింట్స్ డౌన్లో ఉంది, తైవాన్ జపాన్ 412 అండ్ 350 పాయింట్స్ అప్ ఉంది. అది గుర్తించండి. సో ఇక్కడ మన రిగార్డింగ్ ఇండియన్ మార్కెట్కి వస్తే నేను ఫారినర్స్ మళ్ళీ వాళ్ళు అమ్మారు సుమారు 5,566. కొంత అమ్మకం తగ్గిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొన్న అయితే పోతున్నాడు 12,000 పైన అమ్మారు. బట్ దానికి ధీటుగా మన మ్యూచువల్ ఫండ్స్ వారు 4,555 కోర్స్ కొన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ వారు కంపల్సరీ కొనే పరిస్థితి ఉంది, వాళ్ళకి గత్యంతరం ఉండదు. ఎందుకంటే స్ట్రిప్ కింద సిస్టమేటిక్ ఇన్వెస్టర్ ప్లాన్ కింద మన ఇండియన్ నుంచి ఇన్వెస్టర్స్ నుంచి ప్రతి నెల 20,000 కోట్లు వస్తున్నాయి. సో 20,000 కోట్లు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఆ డబ్బును అట్టి పెట్టారు, ఏదో కంపెనీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వారు కంపల్సరీ కొనే పరిస్థితిలో ఉన్నారు అని గ్రహించండి. సో నిఫ్టీ నిన్న 730 పాయింట్స్ మళ్ళీ పెరిగింది, నిన్న మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 2,130 ఉంది, మొన్న తగ్గింది, మొత్తం ఈరోజు పెరిగిపోయింది. సెనెక్స్ కూడా 2,300, మిడ్ క్యాప్ 2,166, స్మాల్ క్యాప్ 591. అండ్ ఇండియా విక్స్ కూడా కొంచెం డౌన్ అయింది. మీకు ఇండియా విక్స్ గురించి తెలుసుకోవాలి, ఇది వొలాటిలిటీ చూస్తుంది. ఇట్లా ఇండియా విక్స్ అంటే ఇండియన్ మార్కెట్ వొలాటిలిటీ గ్రహించి మనం ఎక్స్పోజింగ్ తక్కువ ఉండాలి. సో ఇది ఎప్పుడైనా కానీ 10 to 15 మధ్యలో ఉండాలి. ఇప్పుడు 18.89 ఉంది. సో అయినా ఇంకా మార్కెట్ వొలాటిలిటీ ఉంది, ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలే. గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా కొంచెం వొలాటిలిటీ ఉంటుంది, అది గుర్తించండి. అండ్ నిఫ్టీ పుట్టి రేషియో కూడా తగ్గింది. సో పుట్టి రేషియో తగ్గుతుంటే మార్కెట్ పడుతుంది అంటే ఒక ఆలోచన, ఇదొక వీళ్ళ ఫ్యూచర్ ఆప్షన్స్ వాళ్ళ ఒక ఆలోచన, అది గుర్తించండి. 0.75 ఉంది, సో బిలో 1 ఉంది. సో మనము వార్తలు మెయిన్గా చూద్దాము. మళ్ళీ మీకు BHL నుంచి మంచి ఆర్డర్ వచ్చింది, BHLకు అండ్ బెల్ నుంచి కూడా ఆల్మోస్ట్ 3,500 రెండు కలిపి 7,000 కోట్ల ఆర్డర్ వచ్చింది. BHL నష్టాలు ఉన్నా కానీ దానికి ఆర్డర్స్ అనేది చాలా బ్రహ్మాండంగా 5 years వరకు కూడా ఆ కంపెనీకి ఎన్నో ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఒక 2-3 క్వార్టర్స్ లాభాలు పట్టించిన తర్వాత ఈ షేరు చాలా దూకుడు పోతుంది. ఈ షేరు ఎప్పుడు తగ్గినా కానీ దాన్ని కొనడానికి ప్రయత్నించి మళ్ళీ ఇది చేయాలి. మొన్న తగ్గింది, మళ్ళీ నిన్న పెరిగింది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఈ షేర్ను తగ్గినప్పుడు అక్యుములేట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త, ఈ సాక్షి ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు లేవో అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ కూడా ఎటువంటి వార్తలు రాలేదు ఈరోజు మంచిగా. సో లైవ్ మింట్లో మనకు ట్రెండింగ్ కింద సేల్ అండ్ కేవీ బ్యాంక్ ఇచ్చారు, కరూర్ వైశ్య బ్యాంకు. మీకు ఈ కంపెనీ గురించి చెప్తున్నా, ఈ రెండు కంపెనీ కూడా మంచి కంపెనీ. ముఖ్యంగా సేల్ అయితే మంచి కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాది. ఈ కరూర్ వైశ్య బ్యాంక్ అనేది మిడ్ టర్మ్ది, ఇది రన్నింగ్ పాజిటివ్ ఉన్నప్పుడు దీన్ని కొనడం అమ్మడం చేస్తుండాలి. ఈ రెండు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది, అది గ్రహించండి. నెక్స్ట్ బిజినెస్ లైన్స్ ప్రకారం టీవీఎస్ మోటార్ కూడా ఒక ఏమో పెట్టినట్టు వచ్చింది మన యాంగర్ టైగర్ ఫుట్బాల్ కంపెనీతో. టీవీఎస్ మోటార్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే మళ్ళీ పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు తీసుకుపోవాలి. ఫండమెంటల్ కంపెనీస్కు ఒకటే లక్షణం ఉంటుంది, అవి కొన్ని రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది. సో తగ్గినప్పుడు కొన్ని, పెరిగినప్పుడు అమ్ముకుంటూ మళ్ళీ దాన్ని కంటిన్యూగా ఫాలో అయితే మీకు లాభాలు వచ్చే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లార్జ్ క్యాప్స్ షేర్లు కొనడం చాలా మంచిది నా ఆలోచన. లుపిన్ కూడా ఒక వార్త వచ్చింది. లుపిన్ కూడా ఫండమెంటల్ కంపెనీ. లుపిన్ స్ట్రెంగ్తన్ గ్లోబల్ పొజిషన్ విత్ అక్విజిషన్ చేసింది ఒక కంపెనీలో. సో ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఇప్పుడు ఫార్మసీలో కూడా చెప్పుకోదగ్గ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే, పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకోవడం, తగ్గినప్పుడు చేసుకోవాలి. లేదంటే లాంగ్ రన్ ఉండాలి. తగ్గినప్పుడు కొన్ని లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వార్త, టెక్ మహీంద్రా కూడా ఒక వార్త వచ్చింది. అది ఒక కంపెనీతో ఎంఓ పెట్టుకుంది. ఇప్పుడు నిన్న టెక్ మహీంద్రా వెళ్ళింది. ఇప్పుడు ఫ్యూచర్ ఒక ఐటీ షేర్ పెట్టడానికి అవకాశం ఉన్నాయి. అంటే గత కొన్ని రోజులుగా స్తబ్దత ఉంది టెక్లో, ఐటీ కంపెనీలో. సో ఇది పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వార్త, బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా మన బిర్లా కంపెనీ. ఇప్పుడు వోడాఫోన్కు సంబంధించిన మూలంగా ఆల్మోస్ట్ బిర్లా కంపెనీ షేర్స్ అని పెరుగుతున్నాయి. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 90% ఫండమెంటల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ ఆదిత్య బిర్లా కంపెనీ ఎన్నో రకాల బిజినెస్ చేస్తుంది. ఇన్సూరెన్స్ అండ్ హెల్త్, రకరకాల లోన్స్, హోమ్ లోన్స్, రకరకాల కంపెనీలు చేస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చేయకుండా వెయిట్ చేసి మళ్ళీ పెరిగినప్పుడు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బట్ దీనికి కొంచెం టైం ఇవ్వాలి. కొన్ని రోజులు ఇది పెరుగుతుంది, కొన్ని రోజులు తగ్గుతుంది. బట్ మంచి కంపెనీ, ఫ్యూచర్లో మంచిగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో హెరిటేజ్ ఫుడ్ 20% పెరిగింది 2 రోజుల్లో. ఇది హెరిటేజ్ ఫుడ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది, చంద్రబాబు నాయుడు సంబంధించి. దీనికి మొత్తం చంద్రబాబు నాయుడుకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన షేర్స్ ఉన్నాయి. ఈ షేర్ కూడా ఫ్యూచర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20% పెరిగింది, అది గుర్తించండి. ఇప్పుడు ఈ షేర్లను కొని, అంటే
100 షేర్లు కొనేవాళ్ళు 20 షేర్స్ కొనాలి, మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోవాలి. ఇది కూడా మీకు లాంగ్ రన్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెంట్రల్ కూడా కీలక పాత్ర చేయబోతున్నారు కాబట్టి దాని మూలంగా ఈ షేర్కు డిమాండ్ ఉంటుంది. ఇది మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఇది కనిపిస్తుంది షేరు. సో ఈ షేర్ని ఇప్పుడు ఆల్రెడీ 2 రోజుల్లో 20% పెరిగింది కాబట్టి ఈ షేర్ కొద్దిగా కొన్ని మళ్ళీ తగ్గినప్పుడు కొనకుండా మంచిది. తగ్గుతుంది కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఈ ఎయిర్టెల్ ఫుడ్ కానీ ఏ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ కానీ ఎవరైతే కింద కొంటారో కొన్ని రోజులు మార్కెట్ న్యూస్ మూలంగా వాళ్ళు అప్పుడు అమ్మేస్తారు. అప్పుడు అమ్మినప్పుడు మనం కొనడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారము కేపీఐ గ్రీన్ ఇంజనీరింగ్ ఒక ఆర్డర్ వచ్చిన 351, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు చేసుకున్న షేర్ గుర్తించండి. యూనో మీద కూడా ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ, దీనికి కూడా ఒక ఎంఓ పెట్టుకుంటే ఆర్డర్ వస్తుంది మన చైనీస్తోని. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ అది గుర్తించండి. ఇక్కడ మా యూనియన్ టైప్ చీజ్ ఫామ్ వచ్చింది, అది గుర్తించండి. సో ఇక్కడ మళ్ళీ మా చాయిస్ అయితే కూడా బిహెచ్ఐ ఇచ్చాను. నేను బిహెచ్ఐ నేను ఆల్మోస్ట్ 56 రూపీస్ నుంచి రికమెండ్ చేస్తున్నాను. ఎవరైతే నన్ను కంటిన్యూ ఫలం తెలుస్తుంది. ఇప్పటికి కూడా షేర్ కూడా కొనడం. బట్ దీని యొక్క లక్షణం ఏంటంటే మీరు తగ్గినప్పుడు కనీసం కింది లెవెల్లో 4 times 5 times కొంటట్టు మీకు ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి పెట్టడానికి ఇందులో అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కింద నుంచి 3-4 నుంచి పెరిగింది. అండ్ 6 ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో ఒకటే షేర్ ఉంది. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో ఉందంటే ఈ షేర్ ఈరోజు అమ్మటానికి వీలుంటుంది, వరకు కొనడానికి వీలుంటుంది. బట్ ఈ షేర్ కూడా ఈ మధ్యన మంచి అంటే వార్తలకు ఎక్కింది. దీనికి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అని ఒక వన్ ఆఫ్ ది దీనికి డైరెక్టర్ ఉన్నారు. అతను ఇప్పుడు ఈ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంతకుముందు ఆయన 4-5-6 ఏళ్ళ కింద ఒక ప్రోగ్రామ్ నిర్వహించేవారు. అది ఇప్పుడు కంటిన్యూ కాబోతుందని రోజు వస్తుంది. సో దాన్ని బట్టి వ్యూవర్షిప్ పెరిగి దీనికి ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. జీని ఇప్పుడు నా ప్రకారం తగ్గినప్పుడు కొంటూ పోతే మీకు వచ్చే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు డివిడెండ్ పేపర్ గురించి కొన్ని కంపెనీ ఉన్నాయి. 7th రికార్డ్ డేటు అంటే రేపు రికార్డ్ డేట్ ఉన్నప్పుడు అంటే ఈరోజు ఎవరైతే ఈ షేర్లు కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కంపెనీ పరంగా కూడా మనం మాట్లాడుకుందాం. ఇండియన్ బ్యాంకు మంచి కంపెనీ ఉన్న బ్యాంకులు. ఈ బ్యాంకు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు 50% చేసుకుంటూ పోతే మీకు లాభాలు వస్తుంది. అట్లా 12% షేర్ ఇచ్చారు. ఈరోజు ఎవరైతే కొంటారో వాళ్ళకి 12 రూపీస్ వచ్చే షేర్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ షేర్ కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ రేపు ఈ 12 రూపీస్ అడ్జస్ట్ అయితే తగ్గుతుంది, అది గుర్తించండి. అయితే ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా 6 రూపీస్ పర్ షేర్ ఇచ్చింది. ఇది కూడా మంచి కంపెనీ. జేఎంబీ ఫైనాన్స్ ఇది కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన షేరు. బట్ 2 రూపీస్ డివిడెండ్ ఉంది, అది గుర్తించండి. ఇండియా మెట్రోలు మన టాటా గ్రూప్స్ ఇది ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా మనం తీసుకోవాలి 1 రూపీస్ 1 పైసా. అండ్ యూనో మిండా ఇప్పుడు ఇందాక చెప్పాను, అది కూడా 1 రూపీ డివిడెండ్ ఉంది. ఇవన్నీ డివిడెండ్ అంటే ఈరోజు ఎవరైతే కొంటారో ఈ డివిడెండ్ వస్తాయి. బట్ ఇక్కడ ఉన్న నాకు తెలిసిన వరకు ఇండియన్ బ్యాంకు, ఐసిఐసిఐ లాంబార్డ్, ఇండియన్ మోటార్స్, ఈ 3 ఫండమెంటల్ కంపెనీలు. ఈ 3 కంపెనీలు కూడా తగ్గినప్పుడు అవకాశం కొనాలి, మళ్ళీ పెరుగుతాయి. ఎటువంటి దోకా ఉండదు. అది గుర్తించండి. ఫండమెంటల్ ఎప్పుడైనా మీరు ఫండమెంటల్ కంపెనీ కొన్నప్పుడు ఒక 1 వీక్ 10 days 1 month తగ్గినా కానీ మళ్ళీ పెరిగేటివి ముందే అవే పెరుగుతాయి. ఫస్ట్ ఫండమెంటల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మీరు అలవాటు చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సో వార్త ముగించే ముందు మరొకసారి మీకు అందరికీ నా క్వశ్చన్ గమనించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్ట్మెంట్.